హాయ్ అండి. పిట్ట కొంచెం కోతగానం అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. చూడండి చుడీదార్ ప్యాంటు ఇది కటింగు. మామూలుగా 2 మీటర్ల క్లాతే. కానీ ఎంత హైట్ ఎలా వచ్చిద్దో చూడండి. కటింగ్ మారిపోతుంది నార్మల్ ప్యాంట్‌కి దీనికి. ఆది ప్యాంట్ ఎందుకేసాను అంటే పిస్తాకి, నడుముకి. నడుము ఎంతుంది, పిస్తా ఎంతుందో చూడ్డానికని ఆది ప్యాంటు క్లాత్ మీద అలా ఏసాను. ఇందాక నేను చూయించాను గదా! క్లాత్ ఎలా మడత పెట్టింది. క్లోజ్ మొత్తం మన సైడ్ ఉండాలి. ఓపెన్ చుట్టూ ఉంటుంది. ఆ ప్యాంటు ఆదిని బట్టి చుడీదార్ ప్యాంటు కొంచెం లా ఎడల్పు తక్కువగా ఉంటుందన్నమాట. చూసుకొని పిస్తా నడుము పైన చూసుకున్నాం గదా! దాన్ని బట్టి మనం కింద ఎంత దూరం వచ్చిందో 4 మడతలు చూసుకొని అక్కడి వరకు పొడవు ఎంత వచ్చిద్దనేది తర్వాత చెప్తాను. మొత్తం అలా కట్ చేసేసుకున్న తర్వాత పక్కన వచ్చిన క్లాత్ ఉంటుంది కదా! ఆ క్లాత్ వచ్చేసి ముందు మనం పైన పట్టీకి తీసుకోవాలి. ఎందుకంటే పైన పట్టీ 2 ముక్కల కంటే ఎక్కువ ఏసామంటే బాగోదు. జాయింట్లు ఎక్కువ పడితే. ముందు పైనేసే పట్టీ తీసుకున్నామనుకోండి, చూడండి నడుము పట్టీ ఎంతుందో అని చూసుకొని సైడ్‌లో హెచ్చు తగ్గులున్నాయనుకోండి కట్ చేసేసుకొని, అక్కడ నడుము ఎంతొచ్చిందో అంతవరకు మనం చూసుకొని ఎడల్పు చూసాం కదా! నడుము 4 మడతలుగా హోల్ చేసేసి నీట్‌గా రావడం కోసం ఇప్పుడు మళ్ళీ పొడవు ఎంతుందో చూసుకొని దాన్ని కట్ చేసేసుకోండి. దీనికి పిస్తాకి మాత్రం ఖచ్చితంగా అతుకులు పడతాయి. ఎందుకు అంటే చుడీదార్ ప్యాంట్ కాబట్టి. పైన పార్ట్ తీసుకున్నాం కదా! ఇప్పుడు పైన పార్ట్ తీసేసిన తర్వాత ఇంకా మిగిలిన క్లాత్‌ని మనం జాగ్రత్తగా చూసి పిస్తాకైతే 4 అతుకులు ఖచ్చితంగా పడతాయి. 2 ముక్కలుంటాయి. 4 ముక్కలు మిగులుతాయి. వాటిల్లో ఒక 2 ఏమో మనకి థ్రెడ్స్ కోసం వాటికి అన్నిటికి ఉపయోగపడతాయి. ఒక 2 ఏమో ఇక్కడ మనం అతుకులేసుకోవడానికి చూడండి. దీని టిచ్చింగ్ కూడా చూపిస్తాను. ఇది మినిమం ఎంత పొడవు వచ్చిద్ది అంటే 5-6 అడుగులు పొడవు వచ్చిద్ది ప్యాంటు. చుడీదార్ ప్యాంట్ అంటే అలాగే ఉంటుంది. ఎందుకంటే క్రాస్‌గా ఏసి కట్ చేస్తాము. అందుకని చెప్పేసి ఇది చాలా పొడవు వచ్చిద్ది. నేను దీని టిచ్చింగ్ కూడా చూపిస్తాను చూద్దురు. పిస్తాకి ముక్కలైతే ఇట్లా వస్తాయి. ప్యాంట్ కటింగ్ అయితే అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.